తణుకులో ఈటీవీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత మొదలైనటువంటి ఈ కార్తీక మాసం నెల రోజుల్లో కూడా ఈ కార్తీక దీపోత్సవాలు ప్రతి జిల్లాలోనూ, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిర్వహిస్తూ వస్తున్నాయి. వార్తలతో పాటు వాస్తవాలను తెలియజేసే ఈటీవీ అలాగే ఈ సమాజంలో ఒక భక్తి భావాన్ని పెంపొందించాలన్న ఒక ఉద్దేశంతో ఏటా ఈ కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది. అలా ఈ పరిధిలో కార్యక్రమమే మొదటిగా వైజాగ్లోని నర్సీపట్నంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 4వ తేదీ తణుకు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఉన్నాం మనం. వేదిక అయితే పూర్తిగా వచ్చింది. మరొక 2 గంటల్లోనే ఒక రూపు సంతరించుకుంటుంది. ఇక్కడ మొత్తం ఒక ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా మొత్తం ఒక ఆలయానికి వెళ్తే ఎలాంటి అక్కడ వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఇక్కడ ప్రతిబింబించేలాగా అలాంటి దాన్ని ఉట్టిపడేలాగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఇక్కడ ఈ ఏదైతే వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతాయి. అలాగే ఎవరైతే పాసులు ఇప్పటికే తీసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళందరినీ లోపలికి అనుమతిస్తారు. 6 గంటలకి దీపోత్సవం ప్రారంభమవుతుంది. 6 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 2 గంటల పాటు పూర్తిగా ఒక ఆలయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ప్రతిబింబించి చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ సాగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ కార్తీక మాసం అంతా కూడా భక్తులు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజుల పాటు కూడా నదీ నదాల్లో స్నానాలు చేసి అలాగే శివాలయాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఆలయాలకు వెళ్ళి దీపాలతో వెలిగిస్తూ ఉంటారు. అయితే ఏదైతే వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళే సమయంలో పరిమిత సంఖ్యలో మాత్రమే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడైతే సామూహికంగా కొన్ని వందల మంది అయితే దీపాలు వెలిగించి ఒకరినొకరు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసే ప్రాంతం ఇదంతా కూడా. ఎందుకంటే కొన్ని వందల మంది, సుమారు 1500 మంది వరకు కూడా ఈ ప్రాంగణంలో సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి కిట్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వాళ్ళతో పాటు ఎలాంటి రావాల్సిన సామగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. వారికి కావాల్సినవన్నీ ఇక్కడే సమకూరుస్తున్నారు. మొత్తం మీద 2 గంటల పాటు ఇక్కడ పూర్తిగా వారందరూ కూడా దేవుని యందు భక్తితో తన్మయత్వంతో చెందేలాగా ఇక్కడంతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రస్తుతం తణుకు పట్టణంలో ఉన్నటువంటి కార్తీక దీపోత్సవం ప్రాంగణం నుంచి కెమెరామన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, తణుకు నుంచి.